కర్నూలులో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ నేతలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా పనిచేస్తుందని పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టు, అమరావతి అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు కేటాయించిందన్నారు. అలాగే ఎస్సీ ఎస్టీల అభివృద్ధి, విద్యారంగంలో ఉద్యోగుల భర్తీకి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. యాక్చువల్గా రాకుండానే ఈరోజు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి 12 సంవత్సరాల సుపరిపాలన కార్యక్రమంలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల్లో కూడా పత్రికా సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కర్నూలు జిల్లాలో యొక్క పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా మనకు తెలుసు, అంటే ఈ పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించడం ముఖ్యమైన కారణం ఏంటంటే 12 సంవత్సరాలు పూర్తయిపోయింది. అంటే భారతీయ జనతా పార్టీ 2014 నుంచి ఇప్పటిదాకా అధికారంలోకి 2014 అధికారంలోకి వస్తే 2014 నుంచి 2026 మొన్న జూన్ ఏదైతే అయిందో ఆ జూన్లో పూర్తిగా 12 సంవత్సరాలు పూర్తయిపోయింది. సో ఈ 12 ఏళ్ల సుపరిపాలన, అంటే 12 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కావచ్చు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా అయిన తర్వాత సుపరిపాలన ఏదైతుందో ఈ 12 సంవత్సరాల్లో మేము ఏం సాధించాము అనేటువంటి విషయాన్ని దేశం మొత్తం మీద ఈ 12 ఏళ్ల మోదీ ప్రభుత్వంలో 12 ఏళ్ల సుపరిపాలన మరియు 12 ఏళ్ల ప్రజా సంక్షేమం గురించి ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. మేము 2014 కంటే ముందు గత 60 సంవత్సరాలుగా భారతదేశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం పాలించింది, కాంగ్రెస్ పార్టీ పాలించింది. కానీ 2014 నుంచి ఇప్పటిదాకా 12 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ పాలించింది. ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచించింది. కాబట్టి ఇప్పటిదాకా 12 సంవత్సరాల్లో ఏం చేసామనేటువంటి ఒక ఆలోచనకు వచ్చినప్పుడు అన్ని విషయాలు, అంటే మహిళల యొక్క ఆర్థిక విషయంలో కావచ్చు, మహిళల యొక్క భద్రత విషయంలో కావచ్చు, యువకుల యొక్క ఉపాధి కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు మంచి యొక్క విద్యని అభ్యసించేటువంటి అవకాశాలు కావచ్చు, రైతులకు సహాయం అందించేటువంటి విషయంలో కావచ్చు, శ్రామికులకు అనేక రకాల విషయాల్లో కావచ్చు, ఇలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం ప్రతి ఒక్క విషయం కూడా ఆలోచించడం జరిగింది. ప్రతి ఒక్క లబ్ధిదారుడు అనేక రకాల ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిలు పొందిన అవకాశం మనకు తెలుసు. కాబట్టి అందులో భాగంగానే మనకు తెలుసు, దగ్గర ఈరోజు డీబీటీ అనేటువంటి 12 సంవత్సరాల్లో డీబీటీ అనేటువంటి ఒక సిస్టమ్ను తీసుకొచ్చి డీబీటీ ద్వారా 44 లక్షల కోట్ల రూపాయలని నేరుగా ప్రజలకు అందించినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 మోడీ గారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2014 నుంచి ఇప్పటిదాకా సాక్షాత్తు 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినటువంటి విషయం మనమందరూ చాలా గర్వపడాల్సిన విషయం. 25 కోట్ల మంది సాక్షాత్తు 2014 నుంచి ఇప్పటిదాకా 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినటువంటి విషయం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఈ 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ ఇచ్చినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీది, నరేంద్ర మోడీ గారి. ఇప్పటిదాకా 80 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ అందించినటువంటి ఏకైక ప్రభుత్వం, ఏకైక ప్రధానమంత్రి మోడీ గారు మాత్రమే. దాంతోపాటు జన్ధన్ యోజన కింద 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవబడ్డాయి ఈ దేశంలో. ఈ దేశంలో 2014 కంటే ముందు బ్యాంకు ఖాతా తెరవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఉండేవో మనకు అందరికీ తెలుసు. సామాన్యులు ఎవరు కూడా బ్యాంకు మెట్లెక్కే పరిస్థితి లేదు.
కానీ 2014 మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత సాక్షాత్తు ఇప్పటివరకు ఈ దేశంలో 58 కోట్లకు పైగా బ్యాంక్ ఖాతాలు తెరవబడ్డాయి. ఈ బ్యాంక్ ఖాతాలు తెరవబడిన దాంట్లో 32 కోట్లకు పైగా మహిళలు మాత్రమే ఉన్నారు. సో ఈరోజు ప్రతి ఒక్క పొదుపు లక్ష్యంలో ఉన్నట్టు ప్రతి ఒక్క మహిళ బ్యాంకింగ్ సెక్టర్లో మెట్లెక్కుతుంటే దానికి కారణం మోడీ గారు. ఎందుకంటే ఉచిత జీరో అకౌంట్ ఓపెన్ చేసి ధన్ జన్ అకౌంట్ అనేటువంటి ఒక జన్ ధన్ యోజన అకౌంట్ పేరు మీద 58 కోట్లకు పైగా అకౌంట్ ఓపెన్ చేస్తే 32 కోట్లకు పైగా ఓన్లీ మహిళలు మాత్రమే ఉండడం జరుగుతోంది. దాంతోపాటు ప్రధానమంత్రి ముద్రా యోజన కింద 10 కోట్ల రూపాయల వరకు గ్యారంటీ రైతు రుణాలు ఇవ్వడం జరిగింది. ఇందులో 57 కోట్ల పైగా రుణాలు మంజూరు కూడా చేశారు. దీంతోపాటు మనకు తెలుసు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజనలో భాగంగా రైతులకు సంవత్సరానికి 6,000 రూపాయలు ప్రభుత్వం నేరుగా మోడీ గారు వారు ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఇప్పటి వరకు 11 కోట్ల మందికి పైగా అన్నదాతలకు లబ్ధి చేకూర్చారు. అదేవిధంగా గడిచిన 12 సంవత్సరాల్లో కిసాన్ క్రెడిట్ కార్డుల యోజనలో భాగంగా 7.77 కోట్ల అన్నదాతలకు సుమారు 10 లక్షల కోట్లకు పైగా రుణాన్ని అందించిన విషయం మనకు అందరికీ తెలుసు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ కింద దేశంలో ప్రతి ఒక్క సామాన్యులు ఈరోజు మనకు తెలుసు ఏదైనా కరోనా విషయంలో ఆరోగ్యం యొక్క పరిస్థితి మనకు అందరూ తెలుసు. కరోనా సోకిందంటే ఏ ప్రైవేట్ హాస్పిటల్లో ప్రభుత్వ హాస్పిటల్లో కనీసం చికిత్స చేసే సదుపాయం కూడా లేదు. కానీ కరోనా టైంలో ప్రధానమంత్రికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్ కింద ఉచిత కార్డులు ఇవ్వడం జరిగింది. ఆ కార్డు తీసుకుంటే ఎటువంటి రూపాయి తీసుకోకుండా కార్డు ఇవ్వడం జరిగింది. ఆ కార్డు ద్వారా 5 లక్షల వరకు మనం ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం. ఆ యొక్క కార్డులో 60 కోట్లకు పైగా మనకు ఆరోగ్య బీమా కార్డులు దేశంలో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్లకు పైగా లబ్ధిదారులకు పక్కా ఇల్లు కట్టించడం జరిగింది నరేంద్ర మోడీ గారు. దాంతోపాటు ప్రధానమంత్రి స్వనిధి యోజనలో భాగంగా 74 లక్షల పైగా వీధి వ్యాపారులకు రుణాలు అందించేటువంటి సదుపాయం కల్పించడం జరిగింది. అదేవిధంగా స్టార్టప్ ఇండియాలో భాగంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించిన పారిశ్రామికవేత్తలకు 15,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి మహిళలకు అందులో కూడా వ్యాపారవేత్తలకు 15,000 కోట్ల పైగా రుణాలు ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం భారతీయ జనతా పార్టీది నరేంద్ర మోడీ గారిది. అంతకుముందు కనీసం రుణాలు అందించాలంటే కూడా మహిళలు ఎక్కడికి పోయే పరిస్థితి లేదు. కానీ స్టార్టప్ ఇండియా స్టాండప్ అనేటువంటి ఒక స్కీమ్ తీసుకొచ్చి ఆ స్కీమ్లో ఎస్సీ ఎస్టీ మహిళలకు ప్రత్యేకమైనటువంటి నిధులు ఇచ్చినటువంటి చరిత్ర నరేంద్ర మోడీ గారిది. ఇక్కడికి వచ్చిన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు మరియు వచ్చిన పాత్రికేయ మిత్రులకు అందరు కూడా నా నమస్కారాలు. 2014 సంవత్సరం నుండి 2026 సంవత్సరం వరకు ఏకధాటిగా 12 ఏళ్ల సుపరిపాలనతో పాటు 12 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు దేశ చరిత్రలోనే రికార్డు బద్దలు కొట్టినారు. అది ఒకటే కాదు, మనం చూస్తే నెహ్రూ గారు వారు కూడా వాళ్ళ రికార్డు ఏమో చెప్తాను. నెహ్రూ గారు స్వాతంత్రం వచ్చిన తర్వాత డైరెక్ట్గా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. అంటే వారు డైరెక్ట్గా అంటే ప్రజల చేత కాదు, పాలన వైపు నుంచి డైరెక్ట్గా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. కానీ దేశ ప్రధాని అయిన నరేంద్ర మోడీ గారు మాత్రమే ప్రజల చేత ఎన్నుకోబడ్డారు. ఇది అంటే వాళ్ళు అనుకుండొచ్చు ఇన్ని రోజులు ఇతనే రికార్డు అని. ఆ రికార్డు కాదు, ఆ రికార్డుని బద్దలు కొట్టేసినాడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ. ఎందుకు అన్ని ఏళ్ళు కంటిన్యూయేషన్లో మన దేశ ప్రధాని